దావీదు బెత్షెబతో చేసిన పాపము మనందరికీ తెలిసినదే. ఒక్కసారి ఆ వచనం చూద్దాము. 2 సమూయేలు 11వ అధ్యాయము 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుకుంగు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఈ వచనం దేవుడి వచనంలో చెప్పి కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా విందాం. దావీదు నడుచుచు ఒక స్త్రీ స్నానము చేచుండగా చూచెను. దావీదు ఎలాంటివాడు? దావీదు ఎలాంటివాడని వాక్యం చెప్తుందంటే 2 సమూయేలు 17వ అధ్యాయంలో ఉంది. దావీదు యొక్క మాట వింటే, దావీదు పేరు వింటే సింహపు గుండె వంటి వాడు సహితము దిగులుంది కృంగిపోతాడంటాడు. దిగులునుందాడంట. సింహపు గుండె వంటి వాడు సహితము. శత్రువులు దావీదును చూడగానే భయంతో కృంగిపోయేవారు. దేవుడు దావీదుకి ఇచ్చిన రేంజ్ అది. దావీదుకి ఇచ్చిన రేంజ్. దేవుడు దావీదుని ఎలా ఉంచాడంటే మహాకోటగా ఉంచాడు, రాజు యొక్క గృహముగా ఉంచాడు. రాజు యొక్క మహాగృహము, మహాకోట. దావీదు ఎంతో ఉన్నతుడైపోయాడు. దావీదు జనులందరి చేత పొగడబడుతున్న దావీదు. రాజు యొక్క గృహము. దావీదు రాజు గృహంలో ఉన్నాడని చెప్పట్లేదు. నేను అలంకార రూపంగా చెబుతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. దావీదు మహాకోటగా ఉన్నాడు. ఇజ్రాయేలందరికీ రాజు గృహముగా ఉన్నాడు. రాజు గృహముగా, రాజు కోటగా ఉన్న దావీదు ఏం చూచాడంటే వాష్రూమ్ని చూశాడు. రాజు గృహము, రాజు కోట పక్కనే ఉన్న భటుడి యొక్క బాత్రూమ్ చూసింది. దావీదు కాదు, నేను అలంకార రూపంగా చెప్తున్నాను. చాలా జాగ్రత్తగా వినండి. దావీదు చూచాడు అనట్లేదు. రాజు గృహము, రాజు కోట, మహాకోట ఏం చూసిందంటే బాత్రూమ్ని చూసింది. బాత్రూమ్ చూసి బాత్రూమ్ లెవెల్కి దిగజారిపోయింది, కూలిపోయింది. మహాకోట, రాజు గృహము ఏమైపోయింది? భటుడి యొక్క బాత్రూమ్ అయిపోయింది. భటుడి యొక్క వాష్రూమ్ అయిపోయింది. రాజు గృహముని, ఆ మహాకోటని కట్టిన ఓనర్, మహాకోటని కట్టిన తండ్రి, ఆ కోట మొత్తం కూలిపోయి అది ఒక బాత్రూమ్ అయిపోతే ఎలా భరించగలడు? నువ్వు నేను కట్టుకున్న 2 అంతస్తులు మేడ అది కుప్ప కూలిపోతే, సడన్గా ఏదో దగ్గర కుప్ప కూలిపోతే భరించగలమా? దేవుడు దావీదుని కట్టాడు కదా. ఎంతలా కట్టాడు? గొర్రెల దొడ్డు నుంచి కోటగా కట్టాడు. దేవుడు మహాకోటగా కట్టాడు. దావీదు పేరింటేనే సింహపు గుండె వంటి వాడు సైతము కృంగిపోతాడే. అది కదా తండ్రి కట్టింది. ఆ మహాకోట పక్కనే ఉన్న భటుడు బాత్రూమ్ లెవెల్కి కుప్ప కూలిపోయింది. ఇప్పుడు మహాకోటగా లేదు, అది పబ్లిక్ టాయిలెట్ అయిపోయింది. ప్రతి ఒక్కడూ మాట్లాడుకునే స్థితికి వచ్చేసింది. ప్రతి ఒక్కడూ మాట్లాడుకున్నాడు. ఎలా భరించగలడు కట్టినవాడు? ఆ మహాకోటను కట్టిన తండ్రి ఎలా భరించగలడు? తట్టుకోగలడా? కానీ దావీదు ఏం చేశాడు? మీకు ఒక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. మీరు ఇప్పుడు వెహికల్ ఏదో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీ దగ్గర పేపర్స్ లేవు, ఆర్సీ బుక్ లేదు, లైసెన్స్ లేదు, ఏమీ లేదు. మీరు బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నారు. మీకు ఎదురుగా కొంత దూరంలో ట్రాఫిక్ పోలీసు ఉన్నాడు. ట్రాఫిక్ పోలీసు కొంతమందిని ఆపుతున్నాడు. ఇప్పుడు అది ట్రాఫిక్ పోలీసుని చూసి మీరు వెళ్తారా లేదా వెనక్కి తిరిగి వెళ్ళిపోతారా? ఖచ్చితంగా భయపడతాము, వెనక్కి తిరిగి వెళ్ళిపోతాము. ఎందుకు భయపడతాము? అతను ఆపుతున్నాడు కాబట్టి భయపడతామా? మన దగ్గర పేపర్స్, లైసెన్స్ అన్నీ ఉంటే భయపడతామా? భయపడం. అతను ఆపుతున్నాడు కాబట్టి భయపడం. ఎందుకు భయపడిపోతాం? మన దగ్గర ఉండవలసినవి లేవు. ఉండాల్సిన లైసెన్సు, ఆర్సీ బుక్, అవన్నీ పేపర్స్ లేవు. ఉండాల్సినవి లేవని మనకి తెలిసింది కాబట్టి ట్రాఫిక్ పోలీస్ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఒకే ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఒక ట్రాఫిక్ పోలీసునే మనం ఎదుర్కోలేకపోతే
దేవాతి దేవుడు దూతలతోటి పరివారంతో వేవేల సైన్యంతో వస్తున్నాడు కదా, ఎలా ఎదుర్కొంటావు? అర్థమైందా? ఒక ట్రాఫిక్ పోలీస్ దగ్గరికే ఒక ట్రాఫిక్ పోలీసుని ఎదుర్కోలేకపోతే పేపర్స్ లేవు అని తెలిసి భయమేసి భయపడి ఒక ట్రాఫిక్ పోలీసుని ఎదుర్కోలేకపోతే దేవాతి దేవుడు పరివారంతో సమూహంతో వస్తున్నాడు కదా, ఆయనను ఎలా ఎదుర్కొంటావు? నీ దగ్గర ఏముందో ఏది లేదో కనీసం తెలుసా నీకు? ఆయన దేవాతి దేవుడు కదా, పరివారంతో వస్తున్నాడు కదా, ఎలా ఎదుర్కొంటావు? ఒక ట్రాఫిక్ పోలీసునే ఎదుర్కోలేం మనం, దేవాతి దేవుని ఎలా ఎదుర్కొంటాం? రాజగృహముగా దావీదు ప్రజలందరికీ ధైర్యంగా ఉన్న రాజకోట బాత్రూమ్ అయిపోయింది, కుప్పకూలిపోయింది. కానీ దావీదు 51వ అధ్యాయంలో, కీర్తనలు 51వ అధ్యాయంలో దావీదు రాశాడు. దావీదు అంటాడు, దావీదు ఏం చేశాడు తెలుసా? ఇప్పుడు ఏ బాత్రూమ్ లెవెల్కైతే ఆ కోట కూలిపోయిందో అదే బాత్రూమ్ని దావీదు దేంతో కడిగాడు తెలుసా? కన్నీటితో కడిగాడు. నేను అలంకార రూపంగా చెప్తున్నాను. దావీదు ఏ స్థితికైతే పడిపోయాడో ఆ స్థితిని, అదే బాత్రూమ్ని నీళ్ళతో కడగలేదు, కన్నీటితో కడిగాడు. కన్నీటితో శుభ్రం చేశాడు. శుభ్రం చేశాడు. అంతలా చేస్తే తప్ప మరలా దావీదు కోటగా మార్చబడలేదు, మరలా దావీదు కోటగా తీర్చబడలేదు, రాజగృహముగా మార్చబడలేదు. కన్నీటితో బాత్రూమ్ మొత్తం క్లీన్ చేశాడు. అంతలా క్లీన్ చేసే కన్నీరు నీ దగ్గర ఉందా? కన్నీరు మన దగ్గర ఉందా? ఒక ట్రాఫిక్ పోలీసునే మనం ఎదుర్కోలేకపోతే దేవాతి దేవుడు పరివారంతో త్వరలోనే వస్తున్నాడు కదా, ఎలా ఎదుర్కొంటాం? మన దగ్గర ఉండాల్సినవి ఏవి? కనీసం లేదని తెలుసా? కనీసం లేదని దావీదు కన్నీరు కార్చాడు. అంత కన్నీరు ఉందా నీకు నాకు? కన్నీరు ఉందా? దాన్ని క్లీన్ చేసే కన్నీరు లేదు. కానీ మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధము యేసు రక్తము. యేసు రక్తము. యేసు రక్తము. యేసు రక్తం ఉన్న శక్తి తెలిస్తే ఆయన రక్తం క్రిందకు వస్తే ఆయన కడిగి మరలా కోల్పోయిన దాన్ని, రాజగృహాన్ని అన్నింటినీ సమకూర్చే దేవుడు. దావీదు బాధపడతాడు. దావీదు దేవుని యొక్క కృపాకాలము చూడాలనుకుని చూడలేక విశ్వాసంతోనే మృతి చెందను అని హెబ్రీ రాసిన పత్రికలో చెబుతుంది. ఒక ట్రాఫిక్ పోలీసుని ఎదుర్కోలేకపోతే దేవుణ్ణి ఎలా ఎదుర్కొంటాము? కన్నీటితోటి యేసు రక్తంతో మనం కడగబడాలి, పరిశుద్ధులుగా తీర్చబడాలి. దావీదు వల్లే మరలా సింహాసనం అధిష్ఠించాలి. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ఆమేన్.